మనం డస్ట్బిన్లో వేసే వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ని మనం వాటిని మంచి క్రాఫ్ట్ లాగా యూజ్ చేసుకుంటే ఇంట్లో ఏదో ఒక ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. వాటిని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ నేను 5 లీటర్స్ లైజల్ బాటిల్ తీసుకొని ఇలా ఒక చెక్కతోని మార్కర్తో ఇట్లా లైన్ తీసుకున్నాను. మనం కరెక్ట్గా కట్ చేయాలంటే ఫస్ట్ మార్కర్తో కరెక్ట్గా లైన్ పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ ప్లాస్టిక్ని కట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం స్ట్రెయిన్ కూడా ఎక్కువగా అవుతుంది. దాన్ని ఇట్లా మొత్తం మార్కర్తో చేసుకొని నేను ఒక చాకుని తీసుకొని దాన్ని వేడి చేసి డైరెక్ట్ ఇలా కట్ చేసుకున్నాను. చాక్తో డైరెక్ట్ కట్ చేద్దామంటే అసలు కట్ అవ్వలేదు. ఇలా వేడి చేస్తేనే మనకు ఈ లైజల్ బాటిల్ అనేది కరెక్ట్గా కట్ అయ్యింది. ఒకవేళ ఈజీగా ఈ ప్లాస్టిక్ని ఎలా కట్ చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే దాన్ని కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఈ బాక్స్ అనేది ఇలా ప్లెయిన్గా ఉండకుండా ఇలా కొంచెం ఏమైనా డిజైన్ ఉండాలని డిజైన్ వేసి కట్ చేద్దామని ట్రై చేశాను. కానీ అది కూడా కట్ చేయడానికి నాకు వీలు అవ్వలేదు, కొంచెం హార్డ్గా ఉంది. జస్ట్ నేను దానిని ఒక స్ట్రైట్గా కట్ చేసి చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఒక బాక్స్ రెడీ అవుతుంది. ఈ బాక్స్ని మనం కొంచెం ఇలా ప్లెయిన్గా కాకుండా ఏమైనా స్టిక్కర్స్తో కూడా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో పిల్లలకు ఉన్న పెయింటర్స్తో మనం ఇలా కొంచెం కలరింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను గ్రీన్ అండ్ బ్లూ కలర్ వేసాను. కొంచెం డార్క్ కలర్ వేస్తేనే చూడడానికి బాగా లుకింగ్ బాగుంటుంది. నేను ఇంట్లో ఉన్న ఏదో ఒక దాంతో కొంచెం ఏమైనా డెకరేటింగ్ చేద్దామని ఫస్ట్ గ్లూ పెట్టి దానిపైన ఇంట్లో గోల్డ్ కలర్ పూసల దండ ఉండే అది ఇలా స్టిక్ చేశాను, చూడడానికి చాలా బాగా కనిపిస్తుందని. ఇంట్లో పిల్లల షర్ట్స్ ఏమైనా పాత బటన్స్ ఉంటే వాటిని ఇలా వేస్ట్ చేయకుండా మనం కట్ చేసి పక్కన స్టోర్ చేసుకుంటే ఇలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న కొంచెం ఒకటి మిడిల్లో ఉన్నది కొంచెం బిగ్ సైజ్ బటన్, నెక్స్ట్ అటు ఇటు ఒక చిన్న బటన్స్ని స్టిక్ చేసుకున్నాను గ్లూతో. చూడడానికి లుకింగ్ బాగుంటుంది. మనం ఈ బాక్స్ని కిచెన్ ఆర్గనైజర్గా యూజ్ చేయాలంటే ఇలా మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్స్ యొక్క చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ని ఇలా గ్లూ పెట్టి స్టిక్ చేసి పెడితే మన కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం వాటర్ కూడా కొంచెం కూడా పడుతుంది, దాన్ని అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఈ బాక్స్ని ఎన్ని రకాలైన యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇట్లా పౌడర్, లోషన్స్, పర్ఫ్యూమ్స్ ఇలా అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. మనకు ఒకటే దగ్గర కరెక్ట్గా ఉంటాయి. మనం మార్నింగ్ పిల్లలు రెడీ చేసేటప్పుడు
మనకు పిల్లలకు సంబంధించిన లోషన్, పౌడర్, క్రీమ్ అలాంటివన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనం ఇంట్లో ఉన్న నాప్కిన్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఐడియా ఏంటంటే మనం ఇంట్లో ఉన్న గంటలన్నీ ఇందులో పెట్టేసుకొని కిచెన్లో పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.